Good morning. Welcome to Morning Edition. Headlines చూద్దాం. మాచర్లలో టెన్షన్ వాతావరణం. టీడీపీ చెలో పిలుపుతో భారీగా పోలీసుల మోహరింపు. మాచర్ల ఈవీఎం ఘటనపై అధికారులు సీరియస్. పాల్వాయి పోలింగ్ కేంద్రం పీఓ సిబ్బందిపై వేటు. ఏపీలో రెండో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని ప్రైవేట్ ఆసుపత్రుల పట్టు. తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు. నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. రేపు ఐపీఎల్ క్వాలిఫైర్ 2 మ్యాచ్. రాజస్థాన్ హైదరాబాద్ మధ్య ఢీ. తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొంటారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌంటింగ్ జరిగే వరకు నిఘా పెంచాలని ఆదేశించింది. ఈ సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మాచర్లలో భారీగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ క్రమంలో చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మాచర్లలో 144 సెక్షన్ విధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఎస్పీ అల్టిమేటం జారీ చేశారు. మా కరెస్పాండెంట్ వీరాస్వామి పూర్తి సమాచారం అందిస్తారు. వీరాస్వామి, పర్మిషన్ లేని టైంలో అండ్ 144 సెక్షన్ విధించిన టైంలో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఈ కార్యక్రమం ఉంటుందా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. దీనికి సంబంధించిన విధ్వంసకాండ మాత్రం ఎక్కువగా ఇక్కడ చెలరేగింది అని చెప్పేసి ఒకవైపు నుంచి ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వానికి. దీనికి సంబంధించి కూడా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇలాంటిది ఒకవైపు నుంచి ఘటనలు పునరావృతం కాకుండా 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో వీటన్నింటినీ ఏదైతే ఉందో ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఎన్నో విధ్వంసకాండలకు హింసాయుతమైన ఘటనలకు పాల్పడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా డీజీపీకి అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసే నేపథ్యంలో మాత్రం వీటన్నింటినీ శాంతియుతంగా మాత్రం మేము చెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి ఒకవైపు నుంచి టీడీపీ కూడా వెల్లడిస్తే దీనికి సంబంధించి కూడా 144 సెక్షన్ విధించాం. ఎప్పుడు కూడా చూసుకుంటే మాత్రం గత ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజు నుంచి కూడా 144 సెక్షన్ లో ఉంది పల్నాడు జిల్లా. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాత్రం 2 రోజులు ముగిసిన తర్వాత మరో 2 రోజులు కూడా కొనసాగింపుగా చర్యలు చేస్తుంది. ఇక్కడ మాత్రం ఎలాంటి విధ్వంసకాండలు చెలరేగకుండా ముందస్తుగా శాంతియుతంగా ఉండేందుకు మాత్రం షాపులు కూడా మూసివేయించిన పరిస్థితి నెలకొంది. కానీ టీడీపీ మాత్రం దీనికి శాంతియుతంగా చలో మాచర్లకు పిలుపునిస్తున్నాం, మాచర్లో కూడా ఏదైతుందో బాధితులను పరామర్శించేందుకు మేము వెళుతున్నాం అని చెప్పేసి ఒక నుంచి టీడీపీ వెల్లడిస్తుంటే కానీ మాత్రం 144 సెక్షన్ లో విధించినప్పుడు
ఇప్పుడు ర్యాలీలు అదే విధంగా చూసుకుంటే మాత్రం ధర్నాలు అదే విధంగా సభలు నిర్వహించవద్దని ఒకవైపు నుంచి పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే మాత్రం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రక్రియలో పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇది ఇప్పటికే మాత్రం టీడీపీ ఉన్నతాధికారులు కూడా ఎక్కడికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో హింసాయుత ఘటనలు ముందస్తులు జరుగుతాయి కాబట్టి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసే పనిలో పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగులు ముందుకు వేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు. అదేవిధంగా చూసుకున్నట్టు శాంతియుతంగా కొనసాగించాలి కాబట్టి మాకు సపోర్ట్ చేయాలి, మాకు మద్దతు ఇవ్వాలి, లేకుంటే మాత్రం సివిల్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకుంటే మాత్రం టీడీపీ పోలీసులకు మధ్య కాస్త వివాదం కూడా చెలరేగింది. మేము శాంతియుతంగా బాధితులను పరామర్శిస్తా ఉంటే చెలో మార్చర్లకు పిలుపు ఇస్తుంటే మాత్రం మీరు అడ్డుకుంటున్నారు, ఇది మాత్రం హేయమైన చర్య అని చెప్పేసి నుంచి టీడీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా కానీ ముందస్తుగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు చెలో మార్చర్ల పిలుపును మాత్రం పోలీసులు మాత్రం ఎలాంటి ఆంక్షలతో కూడింది కూడా ఇవ్వలేదు. తప్పనిసరిగా మాత్రం ఇక్కడ 144 సెక్షన్ ఉంది రద్దు చేసుకోవాలని చెప్పి పోలీసు యంత్రాంగం చెబుతుంది. మరేంటి వీరస్వామి, టీడీపీ నేతలు ఏమంటున్నారు? చలో మార్చర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు కదా, మరి బయలుదేరుతున్నారా? అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం మనకున్న సమాచారం మేరకు కొంతమంది ఏదైతే ఉందో విడతల వారీగా మాత్రం కొంతమందిని మాత్రం బాధితులు పరామర్శించే పనిలో పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితులు తప్పనిసరిగా పరామర్శిస్తే మీకు ఇబ్బందులు కలగవు కదా, మేము బాధితులను మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నాం. కానీ అదే విధంగా చూసుకుంటే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకుండా మా మీద ఒత్తిడి ప్రయోగిస్తే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం కొంతమంది మాత్రం టీడీపీ నేతలు మాత్రం చెలో మార్చర్ల పిలుపులో భాగంగా కొంతమంది బాధితులు పరామర్శించే ప్రక్రియ బాధితో పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటికీ ఏదైనా మార్చర్లకు వెళ్లేందుకు మాత్రం సన్నద్ధం అవుతున్నారు. దీనికి పోలీసులు ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ ఇంటి దగ్గర కూడా నిలవించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కానీ మాత్రం పోలీసు యంత్రాంగం మాత్రం ఎన్ని విధాలుగా అరికట్టాలని చూసినా మాత్రం కొంతమంది మాత్రం బాధితులు పరామర్శించే పనిలో పడ్డారు. బాధితులు పరామర్శ కోసం వెళుతున్నారని చెప్పి తెలుస్తోంది. శ్రీదేవి, ఈ నేపథ్యంలో ఇంకేమైనా అల్లర్లు జరిగే అవకాశాలు, విధ్వంసం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రధానంగా చూసుకుంటే మాత్రం శ్రీదేవి మనకున్న సమాచారం మాత్రం టీడీపీ నేతలు కూడా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం వీటన్నిటికి చూసుకున్నట్టే అల్లర్లు జరిగే పనిలో ప్రక్రియలో భాగంగా చూసుకుంటే నిన్న విధ్వంసకాండ బూత్ 202లో మాత్రం ఏదైతే ఉంది ఈవీఎం ధ్వంసం చేశారో అలాంటి ధ్వంసమైన ఘటనలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెలికి తీసే పనిలో పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సిట్ మాత్రం ఒకవైపు నుంచి కూడా ఆధారాలు కూడా సేకరించి ఎవరి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు, ఎవరు సీసీ ఫుటేజీల్లో కూడా ఉన్నారు, వాటన్నింటినీ బయటకు తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో లోతుగా విచారణ చేసింది సిట్టు. మరో 2 రోజులు లోతుగా విచారణ చేసిన తర్వాత దాదాపు ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. మనం కొన్ని అరెస్టులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్టు మాత్రం దర్యాప్తు మాత్రం లోతుగా విచారణ చేయాలని చెప్పేసి ఒకవైపు నుంచి టీడీపీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. వైసీపీ కూడా ఒకవైపు నుంచి కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ఉన్నతాధికారులు కూడా పోరాటలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరం కూడా సస్పెండ్ చేసే ప్రక్రియలో మాత్రం ఏదైతే సిట్టు దర్యాప్తు అదేవిధంగా చూసుకుంటే మాత్రం వైసీపీ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అడుగులు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూలక్షణంగా పరిశీలించిన తర్వాత మాత్రం మాచర్ల నియోజకవర్గంలో పాటు పల్నాడు జిల్లాలో మాత్రం మరికొన్ని విధ్వంసమైన ఘటనలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. 144 సెక్షన్ విధించిన పరిస్థితిని అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసుకుంటుంది మాత్రం ఇప్పటికే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కొంతమందిని ఏదైతే ఉందో అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏదైనా విధ్వంస గంటలు హింసాత్మక ఘటనలు జరగకుండా మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ఏదైతే ఉందో ఇప్పటికి మాత్రం 4వ తారీఖు వస్తుంది కాబట్టి 4వ తారీఖు ముందుగా కొంతమంది అదుపులో తీసుకుంటే మనం నిలవించే ప్రక్రియ ఉంటుందని చెప్పేసి భావిస్తుంది ఒకవైపు నుంచి పోలీసు ఉన్నతాంత్రంగా. ఆ విధమైన ప్రణాళిక కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. శ్రీదేవి, వీరస్వామి, థ్యాంక్ యూ.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 4 పోలీస్ బృందాలు ఏపీ తెలంగాణలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి కారు మొబైల్ వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లోనే ఏపీ పోలీస్ బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే పిన్నెల్లి డ్రైవర్ మరికొంతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి. ఏపీలో పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం కేసులో కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందించారు. సీఈఓ ద్వారా సీఈసీకి నివేదిక పంపారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. పిన్నెల్లి కోసం అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలు పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు. మరోవైపు ఏపీలో తాజా పరిణామాలపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ఈసీ రిలీజ్ చేయకుండానే టీడీపీ నేత నారా లోకేష్ ఆ వీడియోను ఎక్స్లో ఎలా పోస్ట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని, అందుకే హింస చోటు చేసుకుందని వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు డీజీపీని కలిశారు. మాచర్లలో పథకం ప్రకారమే పిన్నెల్లి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు డీజీపీకి వినతి పత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గం 202 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఘటనలో ఏవన్గా పిన్నెల్లిని చేర్చామని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసి వ్యక్తులపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. పిన్నెల్లితో పాటు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ రికార్డ్ చేసిన తర్వాత స్పెషల్ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నౌ ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్ కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో ఇన్ 2 days.
ఏపీలో కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఈసీ, సీఈఓ సహా మరో 5గురిని ప్రతివాదులుగా చేర్చారు. కాగా ఆ పిటిషన్పై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు మాచర్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఓట్ల వేటను సాగిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. మరి త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అందుకోసం పార్టీల వ్యూహాలేంటి చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవడంతో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అయితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విల్లురుతున్నాయి ప్రధాన పార్టీలు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను ఈసారి బరిలో దించింది కాంగ్రెస్. ఎలాగైనా విజయం సాధించి అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న తపనలో ఉండగా గతసారి 4వ స్థానానికి పరిమితమైన బీజేపీ కూడా ఈసారి గెలుపు ఆశలు పెంచుకుంది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. అవి సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలన్నీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనివే. ఇక్కడ మొత్తం 4,63,389 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో అత్యధికంగా ఖమ్మంలో 83,879 మంది ఓటర్లు, అతి తక్కువగా సిద్దిపేట జిల్లాలో 4,679 మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే బ్యాలెట్ పేపర్ పై ఎలాంటి సింబల్స్ లేకుండా పార్టీ అభ్యర్థి పేర్లతో మాత్రమే ఈ వెల్లడికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఎంపీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. మల్లన్న తరపున ఆయా జిల్లాల మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ప్రచారాన్ని సాగిస్తుండగా ఆ పార్టీ అభ్యర్థి కోసం కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెమటోడుస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను బీఆర్ఎస్ వచ్చిందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే హస్తం 6 నెలల పాలనలో చేసింది ఏమీ లేదంటూ గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతుంటే బీఆర్ఎస్ కూడా ఇదే అంశాలతో కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే తీన్మార్ మల్లన్న వ్యక్తిగత జీవితంలో లోపాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే క్రమంలో ప్రజాసేవ కోసం రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఐటీ ఉద్యోగాన్ని వదిలి అమెరికా నుంచి వచ్చారని ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మరి పోటీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఎవరి మంత్రం పనిచేస్తుంది? ఓటర్లు ఎవరి మాటలను చెవికెక్కించుకుంటారు? ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇవన్నీ తేలాలంటే పట్టభద్రుల ఎన్నికలు పూర్తయి ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం. పోలింగ్ తేదీ సమీపిస్తూ ఉండడంతో విస్తృతంగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు స్వయంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ తమ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండడంతో పట్టభద్రుల పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సైతం నిర్వహించారు. వీటి ఫలితాలు వచ్చే నెల 4న రానున్నాయి. దీంతో అందరి చూపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై నెలకొంది. అటు రాజకీయ పార్టీల నేతలది ఇదే పరిస్థితి అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న నేతల్లో హీట్ పుట్టిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. పోలింగ్కు పెద్దగా సమయం లేకపోవడంతో అభ్యర్థులు, వారి పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ప్రచార పర్వాన్ని ఇప్పటికే హోరెత్తిస్తున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఆ పార్టీని తీవ్రంగా కుంగదీస్తుందనే చెప్పాలి. దానికి తోడు నేతల పార్టీ మార్పులు మరింత ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత అంటే ఇంత అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నమాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ పార్టీ తరపున పోటీలో ఉన్న రాకేష్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు కేటీఆర్. శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకు తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరపున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా? మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ ఎమ్మెల్సీ సీటులో పాగా వేయడం ద్వారా మరింతగా దెబ్బ కొట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్కతో పాటు హస్తం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సదస్సులను నిర్వహించారు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతున్నారు. నిత్యము జనముతోనే ఉంటూ ఏమీ ఆశించకుండా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమవుతూ తను ఏమైపోతాడో కూడా తెలియని పరిస్థితుల్లో నిటారుగా నిలబడి ఆనాడు ఖమ్మం జిల్లాలో మనం ఎలా అయితే కొట్లాడామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని, తన ఉన్న సర్వదాన్ని కోల్పోయినా పర్వాలేదు అని ఆనాడు పార్టీ స్టాండ్ తీసుకొని మన పార్టీ రాష్ట్రంలో గెలుపు కోసం అహర్నిశలో కష్టపడ్డ వ్యక్తి. ఈ 27వ తారీఖు జరుగు ఎన్నికల్లో ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, పాత ఉమ్మడి వరంగల్, పాత ఉమ్మడి ఖమ్మం, అదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 4,60,000 మంది ఓటర్లు మీ ఓటు హక్కుని బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ అయిన తీర్మాన్ మల్లన్న గారి గుర్తుకి పేరుకు ఎదురుగా 1వ నెంబర్ వేయండి. ఒకే ఓటు మీరు వేయాలి, వేరే ఆప్షన్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ సహా పలువురు విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కమలం తరపున పోటీలో ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపునకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు 3 పార్టీలకు సవాలుగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.